ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు నుండి ఎలా బయటపడాలి? ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది గుండెపోటు బారిన పడుతున్నారు. 2019లో 17.9 మిలియన్ల మంది గుండెపోటుతో మరణించారని అంచనా. వీరిలో 85% మంది గుండెపోటు హార్ట్ స్ట్రోక్ కారణంగా మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గుండెపోటు తరచుగా హెచ్చరికలు లేకుండా వస్తుంది. కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు గుండెపోటు లక్షణాలను గమనించినట్లయితే అత్యవసర వైద్య సేవలకు కాల్ చేయండి. మీ లక్షణాలని గురించి వారికి స్పష్టంగా తెలియజేయండి. వీలైతే ఫోన్లో ఉండండి. దీన్ని ఆలస్యం చేయడం వల్ల మీ మనుగడ అవకాశాలు తగ్గుతాయి లేదా సమస్యలు మరింత పెరుగుతాయి. అత్యవసర వైద్య సేవలు మీకు త్వరగా చేరేలా చూసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్లు చెప్తున్నారు. రాత్రివేళ అయితే మీరు మీ వరండాలో లైట్లను ఆన్ చేయాలి. తద్వారా ఈఎంఎస్ మీ ఇంటిని గుర్తించగలదు. ఈఎంఎస్ మీ ఇంటిని చేరుకోవడానికి మీరు ముందుగా తలుపులు తెరవాలి లేదా కనీసం అన్లాక్ చేయాలి. ఎందుకంటే మీరు అశక్తులైతే వారు లోపలికి ప్రవేశించడానికి మార్గం సులువవుతుంది. మీరు శక్తిని ఆదా చేసుకోవాలి. మీ గుండెపై ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఈ పాదాలను పైకి లేపి సోఫా లేదా మంచం మీద పడుకోవాలని సూచిస్తున్నారు. ఈ భంగిమ శ్వాసను సులభంతరం చేస్తుంది, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. మీరు కూర్చోవడం మంచిదని భావిస్తే కూర్చోండి, కానీ ఎక్కువ కదలకుండా చూసుకోండి. ఈ రెండు భంగిమలు మీరు స్పృహ కోల్పోతే పడిపోకుండా నిరోధించవచ్చు.